వికారాబాద్ జిల్లా యాచారం గ్రామానికి చెందిన ఓ యువతి కులాంతర వివాహానికి అడ్డు చెబుతున్నారని గతంలో తల్లిదండ్రులను హత్య చేసింది. ఇప్పుడు ఆ యువతి సంగారెడ్డిలో ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తల్లిదండ్రులకు అధిక మోతాదులో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి చంపిన విధంగానే తాను సైతం చనిపోయింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా శాంతినగర్లో జరిగింది. బతకాలనే ఆశ లేదు, అందుకే చనిపోతున్నా అని సూసైడ్ నోట్లో రాసింది ఆ యువతి. చాలా బతకాలి, అందరితో కలిసి ఎంజాయ్ చేయాలని ఉంది, కానీ తనకు దేవుడు ఆ రాత రాయలేదు, అందుకే ఇప్పుడు బతకాలన్న ఆశ లేదని లేఖలో పేర్కొంది. జీవితం మొత్తం పోయింది, బతికేం లాభం లేదు, అందుకే చనిపోతున్నానంటూ చెప్పుకొచ్చింది. తన చావుకు కారణం ఎవరూ కాదని, తనకు అసలు బతకాలన్న ఆశే లేదని లేఖలో రాసింది. ఈ రాఖీ పండుగకు అన్నకు రాఖీ కట్టలేకపోతున్నా, ఐ మిస్ యూ అన్నయ్య నువ్వు సంతోషంగా ఉండాలి అంటూ లేఖ ద్వారా తన చివరి మాటలను అన్నయ్యతో పంచుకుంది. నక్కలి దశరథం లక్ష్మీ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో మూడో కుమార్తె సురేఖ. ఆమెకు తప్ప మిగిలిన వారందరికీ వివాహాలు జరిగాయి. సురేఖ సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేసేది. సుమారు ఏడాది క్రితం ఆమెకు ఇన్స్టాగ్రామ్ ద్వారా ఇదే జిల్లాలోని కొండాపూర్ మండలానికి చెందిన ఒక డ్రైవర్తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఈ విషయాన్ని సురేఖ తన తల్లిదండ్రులకు చెప్పగా అబ్బాయిది వేరే కులం కావడంతో వివాహాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆమెకు వేరే సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. దాంతో తన ప్రేమకు అడ్డుగా ఉన్న తల్లిదండ్రులను అంతం చేయాలని సురేఖ పథకం వేసింది. 7 నెలల క్రితం మత్తుమందు ఇంజెక్షన్లు ఇచ్చి కన్నవారిని హత్య చేసింది. తర్వాత వారు అనారోగ్యంతో చనిపోయారని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసింది. అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేసి సురేఖను అరెస్ట్ చేయగా విచారణలో అసలు విషయం బయటపడింది. దాంతో పోలీసులు ఆమెను జైలుకు పంపారు. కొద్ది రోజుల క్రితం బెయిల్పై విడుదలైన యువతి సంగారెడ్డిలోని ఒక ప్రైవేటు హాస్టల్లో ఉంటుంది. ఈ క్రమంలోనే ఆదివారం రాత్రి ఆమె ఆత్మహత్య చేసుకుంది.